విద్యలన్నిటిలోనూ సర్వోత్కృష్టమైన అధ్యాత్మ విద్య చెప్పబడుట చేతను రహస్యములన్నిటిలోనూ పరమ రహస్యము మోక్షప్రదము అగు అధ్యాత్మ జ్ఞానమును విజ్ఞాన సహితముగా బోధించుట చేతను ఈ అధ్యాయమునకు రాజవిద్య రాజగుహ్య యోగమని పేరు వచ్చినది. పూర్వాధ్యాయములో జ్ఞాన విజ్ఞాన యోగములకు సంబంధించిన విశేషములను వివరించిన పిమ్మట అధ్యాత్మ విద్యలోని మర్మములను పరమాత్మ సవిస్తరముగా ఈ అధ్యాయములో వివరించెను. అధ్యాత్మ విద్యా ప్రభావము, భగవత్ స్వరూప ప్రభావ వర్ణనము, జగదుత్పత్తి, ఆసురీ ప్రకృతి దైవీ ప్రకృతి కలవారి లక్షణము, సకామ నిష్కామ ఉపాసనల ఫలము, నిష్కామ కర్మాచరణ మహిమ ఈ అధ్యాయములోని ప్రధానాంశములు. ఇక రాజవిద్య రాజగుహ్య యోగ స్థితిని ఆశ్రయిద్దాం. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం